సీఎం రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకున్న కలలో కూడా కేసీఆర్ వస్తున్నారని తెలంగాణ భవిష్యత్ కేసీఆర్ చేతిలోనే ఉందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాళేశ్వరంపై తెలంగాణ హైకోర్టు తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని విమర్శించిన జీవన్ రెడ్డి ఇప్పటికైనా మేడిగడ్డని వినియోగంలోకి తేవాలని చెప్పారు. ఆ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు చట్టబద్ధత లేదు, దాని ఆధారంగా ఏ విధమైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు అని చెప్పని పేర్కొనడం ఏదైతుందో ఒక విధంగా ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది అని చెప్పండి. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారం కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడే కళ్ళు తెరువు అని చెప్పండి, ఇప్పుడే కళ్ళు తెరువు అని చెప్పంటున్నా. ఆ మేడిగడ్డ పునరుద్ధరణ ఏ విధంగా చేస్తావు, అన్నారు సుందీలు ఏ విధంగా వినియోగంలోకి వస్తుంది, అది ఆలోచన చేయమని చెప్పంటున్నా. నేను అది ఆలోచన చేయకుండా ఏది ఇస్తుందో నీ ఎన్నికల ప్రణాళిక చేసిన వాగ్దానాలు అమలు చేసే ప్రయత్నం చేయని చెప్పంటున్నావు. అది చేయకుండా ఏది ఇస్తుందో నీకు ఎప్పటికి ఏది ఇస్తుందో కళలో కేసీఆర్ కనబడతాడు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి గారికి కళలో ఎవరు కనబడతారు? కేసీఆర్ కనబడతారు. అబ్బా కొడుక మళ్ళీ కేసీఆర్ వచ్చా, మళ్ళీ కేసీఆర్ వచ్చా.